టీ20 వరల్డ్ కప్ 2026కు సమయం దగ్గర పడింది. మరో 5 డేస్లో ఈ మెగా టోర్నమెంట్ స్టార్ట్ కాబోతుంది. సో దీంతో మనమైతే ఈ వీడియోలో ఈసారి టీ20 వరల్డ్ కప్లో పోటీ పడబోతున్న టాప్ 10 స్ట్రాంగెస్ట్ టీమ్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే అవుట్ ఆఫ్ 20 టీమ్స్ నుంచి ది బెస్ట్ 10 టీమ్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అది కూడా చాలా ఇన్డెప్త్గా. నేను ప్రతి టీం యొక్క స్క్వాడ్ చెప్తాను, అలాగే ప్రాబబుల్ ప్లేయింగ్లో అని చెప్తాను. అండ్ ఆల్సో వాళ్ళ టీంలో ఉన్న కీ ప్లేయర్స్, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, అలాగే రీసెంట్ ఫామ్ ఎలా ఉంది, అండ్ ప్రతి టీం యొక్క వరల్డ్ కప్ షెడ్యూల్ ఎలా ఉంది, అండ్ వాళ్ళు ఎక్కడి వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. దీంతో మరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. అండ్ ఆల్సో వీడియో చూసిన తర్వాత నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎనివే ఇప్పుడైతే మనం టీ20 వరల్డ్ కప్లో ఆడబోతున్న టాప్ 10 స్ట్రాంగెస్ట్ టీమ్స్ ఏవో చూసేద్దాం. నెంబర్ 10 నేపాల్. ఈసారి టీ20 వరల్డ్ కప్లో చిన్న టీమ్స్ నుంచి ది మోస్ట్ ఎగ్జైటింగ్ టీమ్ నేపాల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళైతే ప్రజెంట్ చాలా మంచి ఫామ్లో ఉన్నారు. మెయిన్లీ నేపాల్ టీంకి ఇండియన్ సాల్ మీద చాలా ఎక్కువ సపోర్ట్ కనిపిస్తుంది. అది ఎంత అంటే మన ఇండియా మ్యాచెస్ తర్వాత ఎక్కువ టికెట్స్ వాళ్ళు అమ్ముడైపోతున్నాయంట. అంటే నేపాల్ టీం ఆడే మ్యాచెస్కి చాలా డిమాండ్ కనిపిస్తుంది. సో దీంతో టీ20 వరల్డ్ కప్లో నేపాల్ టీం ఎలా పెర్ఫామ్ చేయబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇక వరల్డ్ కప్ కోసం వాళ్ళ స్క్వాడ్ విషయానికి వస్తే బ్యాట్స్మెన్ ఆరిఫ్ షేక్, బషీర్ అహ్మద్, కుషల్ బొట్టల్, లోకేష్ రామ్ మరియు సందీప్ జోరా. వికెట్ కీపర్స్ ఆసిఫ్ షేక్. ఆల్రౌండర్స్ రోహిత్ పౌడెల్, దీపేందర్ సింగ్, గుల్షన్ జా, కరణ్ కేసీ, సోంపాల్ కమి. బౌలర్స్ సందీప్ లామిచానే, లలిత్ రాజబన్సీ, షేర్ మల్లా మరియు నందన్ యాదవ్. సో వరల్డ్ కప్ కోసం నేపాల్ టీం యొక్క స్క్వాడ్ అయితే ఇదే. అంటే చాలా వరకు బ్యాలెన్స్డ్ స్క్వాడ్ అని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళ దగ్గర మంచిగా ఆల్రౌండ్ డెప్త్ కనిపిస్తుంది. ఇక నేపాల్ టీం యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్లోని విషయానికి వస్తే ఓపెనర్స్గా కుషల్ బొట్టల్ మరియు ఆసిఫ్ షేక్ వీళ్ళిద్దరు బయలు దిగేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత 1 డౌన్లో రోహిత్ పటేల్, నెంబర్ 4లో సందీప్ జోరా, నెంబర్ 5లో దీపేందర్ సింగ్, నెంబర్ 6లో గుల్షన్ జా, నెంబర్ 7లో ఆరిఫ్ షేక్, నెంబర్ 8లో సోంపాల్ కమి, నెంబర్ 9లో కరణ్ కేసీ, నెంబర్ 10లో సందీప్ లామిచానే మరియు నెంబర్ 11లో లలిత్ రాజబన్సీ బరిలో దిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీళ్ళ టీంకి అయితే కీ ప్లేయర్స్ వాళ్ళ కెప్టెన్ రోహిత్ పటేల్ మరియు వైస్ కెప్టెన్ దీపేందర్ సింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరు గత కొన్నాళ్ళుగా నేపాల్ టీం తరపున చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నారు. మళ్ళీ దీపేందర్ సింగ్ విత్ ద బ్యాట్ అండ్ విత్ ద బాల్ రెండింటితో కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. అలాగే కెప్టెన్గా రోహిత్ పటేల్ చూసుకుంటే టీంని చాలా బాగా లీడ్ చేస్తున్నాడు. సో వీళ్ళిద్దరైతే టీంకి చాలా కీలకం కాబోతున్నారు. అండ్ వీళ్ళతో పాటు సందీప్ లామిచానే, అతను కూడా ఇంపార్టెంట్ ప్లేయరే. మళ్ళీ అతను హై క్వాలిటీ స్పిన్ గురించి మనందరికీ తెలుసు. సో నేపాల్ టీం దగ్గర అయితే మంచి క్వాలిటీ స్పిన్ అటాక్ కనిపిస్తుంది. అండ్ ఆల్సో ముందు చెప్పినట్టు వాళ్ళ దగ్గర ఆల్రౌండ్ డెప్త్ ఉంది. లైక్ సోంపాల్ కమి మరియు గుల్షన్ జా లాంటి ప్లేయర్స్ చాలా మంచి ఆల్రౌండర్స్. అండ్ ఆల్సో సందీప్ జోరా ఈ మధ్యకాలంలో చాలా మంచిగా పవర్ హిట్టింగ్ చేస్తున్నాడు. సో దీంతో నేపాల్ టీం అయితే చాలా ఎగ్జైటింగ్గా కనిపిస్తుంది. మెయిల్ వాళ్ళకు ఉండిపోయి మరో అడ్వాంటేజ్ సబ్ కాంటినెంటల్ కండిషన్స్ అని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు గ్రూప్ స్టేజ్ మ్యాచెస్ అన్ని కూడా మన ఇండియాలోనే ఆడబోతున్నారు. అది కూడా ఒక వాంకటే స్టేడియంలోనే. దీంతో నేపాల్ టీంకి చాలా అడ్వాంటేజ్గా మారబోతుంది. ఎట్ ది సేమ్ టైం వాళ్ళకి క్రౌడ్ సపోర్ట్ ఎలా ఉందో మనం ముందే డిస్కస్ చేసుకున్నాం. ప్రజెంట్ టీ20 వరల్డ్ కప్లో నేపాల్ మ్యాచెస్ యొక్క టికెట్స్ కోసం ఫ్యాన్స్ గట్టిగానే పోటీ పడుతున్నారు. సో దీంతో నేపాల్ టీంకి ముంబై వాంకటే స్టేడియం ఒక హోమ్ గ్రౌండ్గా మారిపోయేందుకు ఛాన్స్ ఉంటుంది. బట్ ఇన్వా టీంకి కొన్ని వీక్నెస్లు కూడా ఉన్నాయి. ఎస్పెషల్లీ డెత్ బౌలింగ్ అంత మంచిగా లేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళ పేస్ బౌలింగ్కి అంత బలంగా కనిపించట్లేదు. అండ్ ఆల్సో బ్యాటింగ్లో చూసుకున్న కన్సిస్టెంట్గా బేబచ్చమైన హిట్టింగ్ చేసే వాళ్ళు ఎక్కువగా కనిపించట్లేదు. బట్ ఇన్వే నేపాల్ టీం యొక్క రీసెంట్ ఫామ్ అయితే మామూలుగా లేదు. వాళ్ళు చివరిగడిన 10 మ్యాచ్లో 8 మ్యాచ్లు గెలిచారు. ఇన్ఫాక్ట్ 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత నుండి చూసుకుంటే వాళ్ళ రికార్డ్ పీక్స్లో ఉంది. మొత్తం 24 మ్యాచ్లు ఆడితే 17 మ్యాచ్లు గెలిచారు. 6 మ్యాచ్లు మాత్రం ఓడిపోయారు. అంటే వాళ్ళ విన్ పర్సెంటేజ్ 68 కంటే ఎక్కువ ఉంది. సో లాస్ట్ ఇయర్స్లో చూసుకుంటే మన టీమిండియా తర్వాత ఎక్కువ విన్ పర్సెంటేజ్ ఉన్న టీం నేపాల్ టీమే. వాళ్ళైతే చాలా నిలకడగా మ్యాచ్లు గెలుస్తూ వస్తున్నారు. ఇన్ఫాక్ట్ గత ఏడాది వెస్టిండీస్ టీం మీద సిరీస్ గెలిచారు. అలాగే టీ20 వరల్డ్ కప్ క్వాలిఫైర్స్లో చూసుకుంటే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు వాళ్ళు. సో రియల్లీ నేపాల్ టీం అయితే చాలా ఎగ్జైటింగ్గా కనిపిస్తుంది. ఇక వాళ్ళ షెడ్యూల్ విషయానికి వస్తే గ్రూప్స్లో ఉన్నారు. అండ్ వాళ్ళ గ్రూప్లో చూసుకుంటే ఇంగ్లాండ్, ఇటలీ, వెస్టిండీస్ మరియు స్కాట్లాండ్ ఉన్నాయి. సో వీళ్ళు ఆల్రెడీ నేపాల్ టీం ప్రీవియస్గా ఇటలీ, వెస్టిండీస్ మరియు స్కాట్లాండ్ ఈ 3 జట్లను ఓడించారు. దీంతో వాళ్ళ మీద తమ ఛాన్సెస్ని ఖచ్చితంగా ఫ్యాన్సీ చేసుకుంటారు. కానీ ఇంగ్లాండ్ టీంకి అయినట్టుగా చూసుకుంటే మాత్రం గెలవడం చాలా కష్టం. సో నాకైతే టీ20 వరల్డ్ కప్లో నేపాల్ టీం చాలా ఎగ్జైటింగ్గా కనిపిస్తుంది. మెయిన్ వాళ్ళ రేంజ్లో ఉన్న మిగతా టీమ్స్తో కంపేర్ చేసుకుంటే వీళ్ళు చాలా బెటర్ క్రికెట్ ఆడుతున్నారు. లైక్ స్కాట్లాండ్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ అలాగే జింబాబ్వే లాంటి టీమ్స్తో కంపేర్ చేసుకుంటే వీళ్ళే బెటర్గా ఆడుతున్నారు. సో అలానే నేపాల్ టీం తమ అన్ని మ్యాచెస్ కూడా వాంకటే స్టేడియంలో ఆడబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఛాన్సెస్ పెరుగుతాయి. వాళ్ళు ప్రజెంట్ ఫామ్ బట్టి చూసుకుంటే ఇటలీ మరియు స్కాట్లాండ్ టీమ్స్ని ఓడించవచ్చు. బట్ తర్వాత ఇంగ్లాండ్ లేదా వెస్టిండీస్ ఈ 2 జట్లు ఎవరిని అప్సెట్ చేయగలిగినా వాళ్ళైతే సూపర్ హిట్కి వచ్చేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో చూద్దాం మరి లాస్ట్ టైం యూఎస్ఏలాగా ఈసారి నేపాల్ టీం ఒక జెయింట్ కిల్లర్గా మారుతారా లేదనేది. నెంబర్ 9 వెస్టిండీస్. గతంలో టీ20 వరల్డ్ కప్ను 2 సార్లు గెలుచుకునే ఈ టీం ప్రజెంట్ అయితే అంత మంచి ఫామ్లో లేదని చెప్పుకోవచ్చు. మెయిన్ వెస్టిండీస్ టీం రీసెంట్ టైంలో తమ ఫేవరెట్ ఫార్మాట్లో స్ట్రగుల్ అవుతున్నారు. అంటే ఒకప్పుడు టీ20 ఫార్మాట్లో అద్భుతంగా పెర్ఫామ్ చేసిన టీం ఇప్పుడు మాత్రం తేలిపోతుంది. సో టీ20 వరల్డ్ కప్ కోసం వెస్టిండీస్ టీం యొక్క స్క్వాడ్ చూసుకుంటే బ్యాట్స్మెన్ షిమ్రన్ హెట్మేర్, బ్రెండన్ కింగ్, రోమన్ పోవెల్, షెర్ఫెన్ రదర్ఫర్డ్ అండ్ క్వింటన్ శాంసన్. వికెట్ కీపర్స్ షెహోబ్ మరియు జాన్సన్ చార్లెస్. ఆల్రౌండర్స్ రాస్టన్ చేజ్, జేసన్ హోల్డర్, అఖిల్ హుసేన్, రొమారో షెపర్డ్. బౌలర్స్ షమర్ జోసెఫ్, గొడకేష్ మోతి, జేడెన్ సీల్స్ అండ్ మ్యాథ్యూ ఫోర్డే. వెస్టిండీస్ స్క్వాడ్లో అయితే పవర్ హిట్టర్స్ కనిపిస్తున్నారు. బట్ గతంలోనంత పవర్ అయితే మనకి కనిపించట్లేదు.
మేలో ఒకప్పుడు వాళ్ళ దగ్గర నరేన్, రస్సెల్ మరియు పోలార్డ్ లాంటి ఆల్రౌండర్స్ ఉండేవారు. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఆల్రౌండర్స్ అంత బలంగా కనిపించట్లేదు. అలాగే పేస్ బౌలింగ్ చూసుకున్న వెస్టిండీస్ టీం దగ్గర అంత స్ట్రాంగ్గా లేదు. T20 వరల్డ్ కప్ కోసం ఆ టీం యొక్క ప్రాబుల్ ప్లేయింగ్ లోన్ చూసుకుంటే ఓపెనర్స్గా బ్రాండన్ కింగ్ మరియు జాన్సన్ చార్లెస్ బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక తర్వాత నెంబర్ 3లో వాళ్ళ కెప్టెన్ షెహోప్, నెంబర్ 4లో షమ్రాన్ హెట్మేర్, నెంబర్ 5లో రోమన్ పోవెల్, నెంబర్ 6లో షెర్ఫెన్ రదర్ఫర్డ్, నెంబర్ 7లో జేసన్ హోల్డర్, నెంబర్ 8లో రాస్ టెంచెస్ ఆర్ రొమారో షెఫర్డ్, నెంబర్ 9లో అఖిల్ హుసేన్, నెంబర్ 10లో గుటకేష్ మోతి మరియు నెంబర్ 11లో షమర్ జోసెఫ్ బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక వాళ్ళ టీంలో కీ ప్లేయర్స్ చూసుకుంటే వాళ్ళ కెప్టెన్ షెహోప్ చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అతని ఇన్నింగ్స్ మొత్తం హోల్డ్ చేసుకుంటూ ఒక ఎండ్లో స్ట్రాంగ్గా నిలబడగలిగే బ్యాట్స్మెన్. వేరేస్ మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే వాళ్ళ ప్రీవియస్ కెప్టెన్ రోమన్ పోల్, అతను కూడా చాలా కీలకం కాబోతున్నాడు. ఇక బౌలింగ్లో చూసుకుంటే వెస్టిండీస్ టీం స్పిన్ బౌలింగ్ చాలా బలంగా కనిపిస్తుంది. మెయిల్ అఖిల్ హుసేన్ ప్రజెంట్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అలాగే గుటకేష్ మోతి మరియు రాస్ టెంచెస్ లాంటి క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు. సో స్పిన్ బౌలింగ్ పరంగా వెస్టిండీస్ టీం మంచిగానే కనిపిస్తుంది. మెయిల్ మన కండిషన్స్కి బాగా సూట్ అయ్యే బౌలింగ్ ఉంది. బట్ పేసర్స్ మాత్రం అంత బలంగా లేరు. అండ్ ఆల్సో వాళ్ళకి బ్యాటింగ్లో చూసుకున్న చాలా ఇన్కన్సిస్టెన్సీ ఉంది. అంటే తమ దగ్గర ఉన్న పవర్ హిట్టర్స్ ప్రతి మ్యాచ్లో కూడా రెగ్యులర్గా కొట్టలేరు. సో ప్రస్తుతానికైతే వెస్టిండీస్ టీం యొక్క రీసెంట్ ఫామ్ అంత గొప్పగా లేదు. వాళ్ళు చివరిగా 10 మ్యాచ్లో కేవలం 3 మ్యాచ్లు మాత్రమే గెలిచారు. అండ్ ఆల్సో లాస్ట్ T20 వరల్డ్ కప్ దగ్గర నుంచి వాళ్ళ స్టాట్స్ చూసుకున్న అంత గొప్పగా ఏమీ లేవు. 43 మ్యాచ్లు ఆడితే 14 మ్యాచ్లు మాత్రమే గెలిచారు, 27 మ్యాచ్లు ఓడిపోయారు. మిగిలిన 2 మ్యాచ్లో ఫలితం రాలేదు. సో గత 2 సంవత్సరాలు వెస్టిండీస్ టీం యొక్క విన్ పర్సెంటేజ్ కేవలం 32.6గా మాత్రం ఉంది. మెయిల్గా తేడాది నేపాల్ టీంకి అగైనెస్ట్గా ఒక సిరీస్ ఓడిపోయారు. అండ్ ఆల్సో ఏడాది ఆఫ్ఘనిస్తాన్ మరియు సౌత్ ఆఫ్రికా చేతులు కూడా ఆల్రెడీ సిరీస్లో ఓడిపోయారు. సో దీంతో నాకైతే వెస్టిండీస్ టీం మీద మరీ ఈసారి అంత ఎక్కువగా హోప్స్ లేవు. మెయిల్ వాళ్ళ ప్రజెంట్ ఉన్న గ్రూప్స్ అంత ఈజీగా కనిపించట్లేదు. వాళ్ళు స్కాట్లాండ్, ఇంగ్లాండ్, నేపాల్ మరియు ఇటలీ ఈ 4 జట్లతో మ్యాచ్లు ఆడాలి. అండ్ వీళ్ళు చూసుకుంటే ఇంగ్లాండ్ టీం స్ట్రాంగ్ టీం, అలాగే నేపాల్ టీం గురించి ప్రీవియస్గానే చెప్పుకున్నాం. అలాగే స్కాట్లాండ్ టీం చూసుకున్న వాళ్ళు కూడా సైలెంట్ కలర్సే. సో మొత్తం వెస్టిండీస్ టీం సూపరేట్గా రావాలంటే కష్టపడాలి. మరి ముఖ్యంగా నేపాల్తో ఆడబోయే మ్యాచ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్గా మారబోతుంది. సో చూద్దాం మరి వెస్టిండీస్ టీం గ్రూప్ స్టేజ్లో బాగా పెర్ఫామ్ చేసి సూపరేట్ వరకు వస్తారా, లేకపోతే స్టార్టింగ్లో ఇంటికి వెళ్ళిపోతారా అనేది. నెంబర్ 8 శ్రీలంక. T20 వరల్డ్ కప్ కోసం అయితే వీళ్ళు ఇంకా అఫీషియల్ స్క్వాడ్ని అనౌన్స్ చేయలేదు. అంటే గతంలో శ్రీలంక టీం ఒక 25 మెంబర్స్ని పెట్టి ప్రిలిమినరీ స్క్వాడ్ని రిలీజ్ చేశారు. బట్ దాని నుంచి ఇంకా ఫైనల్ స్క్వాడ్ని మాత్రం ప్రకటించలేదు. సో ప్రస్తుతానికైతే శ్రీలంక టీం ఇంగ్లాండ్ టీంతో సిరీస్ ఆడుతుంది. అండ్ మోస్ట్ లైక్లీ సిరీస్ అయిపోయిన తర్వాత వాళ్ళ స్క్వాడ్ని ఫైనలైజ్ చేయొచ్చు. బట్ మోస్ట్ లైక్లీ వాళ్ళ ప్రాబుల్ స్క్వాడ్ చాలా ఉండేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బ్యాట్స్మెన్ పౌతుమ్ నిసాంక అండ్ కుశాల్ పెరీరా, వికెట్ కీపర్స్ కుశాల్ మెండిస్ మరియు కమిల్ మిశ్రా, ఆల్రౌండర్స్ దాషన్ సనక, చరిత్ అసలంక, కమిండో మెండిస్, వనింద సరంగ, జనిత్ లియనాగే మరియు దునిత్ వలలాగే. బౌలర్స్ మహేష్ తీక్షణ, మతీషా పత్రానా, దుష్మంత్ చమీరా, ఈశాన్ మలింగ, ప్రమోద్ మధుసూదన్. సో ప్రజెంట్ శ్రీలంక టీం అయితే T20 ఫార్మాట్లో స్ట్రగుల్ అవుతున్నారు. ఇన్ఫాక్ట్ రీసెంట్గా వాళ్ళ క్యాప్టెన్ కూడా మార్చేయడం చూసాం. గత డిసెంబర్ వరకు చూసుకుంటే వాళ్ళకి చరిత్ అసలంక క్యాప్టెన్గా ఉన్నాడు. బట్ దాన్ని సరిగ్గా పెర్ఫామ్ చేయట్లేదని చెప్పి T20 వరల్డ్ కప్ కోసం మళ్ళీ దాషన్ సనకని క్యాప్టెన్గా పెట్టారు. విచ్ మీన్స్ ప్రజెంట్ శ్రీలంక టీం ఎంత కన్ఫ్యూజన్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎనివే వాళ్ళ ప్రాబుల్ ప్లేయింగ్ లోన్ విషయానికి వస్తే ఓపెనర్స్గా పౌతుమ్ నిసాంక మరియు కుశాల్ పెరీరా వీళ్ళిద్దరు బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. ఇక తర్వాత నెంబర్ 3లో కుశాల్ మెండిస్, నెంబర్ 4లో చరిత్ అసలంక, నెంబర్ 5లో కమిండో మెండిస్, నెంబర్ 6లో జనిత్ లియనాగే, నెంబర్ 7లో దాషన్ సనక, నెంబర్ 8లో వనింద సరంగ, నెంబర్ 9లో మహేష్ తీక్షణ, నెంబర్ 10లో మతీషా పత్రానా మరియు నెంబర్ 11లో ఈశాన్ మలింగ బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ టీంలో కీ ప్లేయర్స్ విషయానికి వస్తే వాళ్ళ కెప్టెన్ దాషన్ సనక చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అతనికి కెప్టెన్గా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. గతంలో ఏషియా కప్ గెలిపించాడు. అండ్ ఆల్సో ఫినిషర్గా చూసుకున్న అతని ఎబిలిటీ గురించి మనందరికీ తెలుసు. అలాగే దాంతో పాటు కుశాల్ మెండిస్ మరియు వనింద సరంగ వీళ్ళిద్దరు కూడా చాలా కీలకం. మళ్ళీ శ్రీలంక టీం యొక్క స్ట్రెంత్ వాళ్ళ స్పిన్ బౌలింగే. వాళ్ళ దగ్గర చాలా మంచి స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఉంది. అలాగే వాళ్ళ టాప్ ఆర్డర్ కూడా బలంగా ఉంది. నిసాంక, పెరీరా మరియు మెండిస్ ముగ్గురు కూడా చాలా మంచి బ్యాట్స్మెన్. బట్ సమస్య ఏంటంటే ఆ టీం మిడిల్ ఆర్డర్ అంత స్ట్రాంగ్గా లేదు. ఎట్ ది సేమ్ టైం ముందు చెప్పుకునేది చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు వాళ్ళు. ఏ ప్లేస్ని పిక్ చేస్తారో ఏ ప్లేస్ని పక్కన పెడతారో కూడా తెలియదు. అండ్ ఆల్సో వాళ్ళ పేస్ బౌలింగ్ చూసుకున్న చాలా వాల్టైల్గా కనిపిస్తుంది. అంటే పత్రానా చూసుకుంటే గతంలోనంత ఫామ్లో లేడు. అలాగే ఈశాన్ మలింగ అంతంత మాత్రంగానే వేస్తున్నాడు. సో శ్రీలంక టీం అయితే ప్రజెంట్ అంత బలంగా కనిపించట్లేదు. ఇన్వాడు వాళ్ళ రీసెంట్ ఫామ్ దీనికి నిదర్శనం అని చెప్పుకోవాలి. గత 10 మ్యాచ్లు వాళ్ళు కేవలం 3 మ్యాచ్లు మాత్రమే గెలిచారు. అండ్ ఆల్సో 2024 T20 వరల్డ్ కప్ తర్వాత చూసుకున్న వాళ్ళ రికార్డ్ అంత గొప్పగా లేదు. 31 మ్యాచ్లో 13 మ్యాచ్లు మాత్రమే గెలిచారు, 18 మ్యాచ్లు ఓడిపోయారు. విచ్ మీన్స్ లాస్ట్ ఇయర్స్లో వాళ్ళ విన్ పర్సెంటేజ్ కేవలం 41.9గా మాత్రం ఉంది. సో వాళ్ళ రీసెంట్ ఫామ్ అలాగే సెలక్షన్ కన్ఫ్యూజన్ ఈ రెండు వాళ్ళకి పెద్ద నెగిటివ్ పాయింట్స్గా మారుతాయి. బట్ శ్రీలంక టీంకి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ హోస్ట్ నేషన్. అంటే వాళ్ళ గ్రూప్ స్టేజ్ మ్యాచెస్ అన్ని కూడా వాళ్ళ దేశంలోనే ఉండబోతున్నాయి. పైగా వాళ్ళు గ్రూప్ బి చూసుకున్న మరీ అంత బలమైన గ్రూప్ కాదు. కేవలం ఆస్ట్రేలియా టీం ఒక్కటే బలంగా కనిపిస్తుంది. సో శ్రీలంక టీం యొక్క స్కెడ్యూల్ చూసుకుంటే ఐర్లాండ్, ఒమాన్, ఆస్ట్రేలియా మరియు జింబాబ్వే ఈ 4 టీంలతో మ్యాచ్ ఆడబోతున్నారు. అండ్ వీళ్ళు వాళ్ళు ఆస్ట్రేలియాని డిఫీట్ చేయలేకపోయినా మిగతా 3 టీమ్స్ని డిఫీట్ చేస్తే ఈజీగా సూపరేట్కి వచ్చేస్తారు. మళ్ళీ 3 టీమ్స్కి అగైనెస్ట్గా తమ స్పిన్ అటాక్ను ప్రాపర్గా యూజ్ చేసుకుంటే చాలు ఈజీగా శ్రీలంక టీం సూపరేట్కి వస్తారు. బట్ అయినా సూపరేట్ తర్వాత నుంచి వాళ్ళు ముందుకెళ్ళడం కష్టమే. ఎందుకంటే ముందు చెప్పుకున్నట్టు టీంలో చాలా సమస్యలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి వరల్డ్ కప్లో వన్ ఆఫ్ ద హోస్ట్ నేషన్గా బలుగుతున్న శ్రీలంక టీం ఎలా పెర్ఫామ్ చేస్తారనేది. నెంబర్ 7 ఆఫ్ఘనిస్తాన్. ఈ T20 వరల్డ్ కప్లో మరో ఎగ్జైటింగ్ టీం ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ టీం మనకు అండర్ డాగ్గా చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు గత కొన్నేళ్ళుగా ICC టోర్నమెంట్స్లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు.
మేము లాస్ట్ టైం T20 వరల్డ్ కప్లో చూసాం, సెమీఫైనల్ వరకు వచ్చేసారు. సో ఆఫ్ఘనిస్తాన్ టీం అయితే నో మోర్ స్మాల్ టీం, వాళ్ళైతే చాలా కాంపిటేటివ్ టీం ఇప్పుడు. అండ్ T20 వరల్డ్ కప్ కోసం ఆ టీం యొక్క స్క్వాడ్ చూసుకుంటే బ్యాట్స్మెన్ ఇబ్రహీం చద్రాన్, సెదుకుల్ అటల్ మరియు దార్విష్ రసూలే. వికెట్ కీపర్స్ రెహమానుల్లా గుర్బాజ్, మొహమ్మద్ ఇషాక్. ఆల్రౌండర్స్ రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ, గులబ్దీన్ నయీబ్, అజ్మతుల్ ఉమర్జయ్ మరియు షాహిదుల్లా కమల్. బౌలర్స్ నూర్ అహ్మద్, ఫజలక్ ఫరూకీ, ముజిబుర్ రెహమాన్, అబ్దుల్ అహ్మద్ జయ్ మరియు జీవుర్ రెహమాన్. సో ఆఫ్ఘనిస్తాన్ టీం దగ్గర చాలా మంచి క్వాలిటీ స్క్వాడ్ కనిపిస్తుంది. మళ్ళీ యూత్ అండ్ ఎక్స్పీరియన్స్ మంచిగా మిక్స్ అయి ఉంది. ఇక వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే ఓపెనర్స్గా రెహమానుల్లా గుర్బాజ్ మరియు ఇబ్రహీం చద్రాన్ వీళ్ళిద్దరూ బయలుకు దిగే అవకాశాలు ఉన్నాయి. ఇక తర్వాత 1 డౌన్లో సెదుకుల్ అటల్, నెంబర్ 4లో డార్విష్ రసూలీ, నెంబర్ 5లో అజ్మతుల్ ఉమర్జయ్, నెంబర్ 6లో మహమ్మద్ నబీ, నెంబర్ 7లో గులబ్దీన్ నయీబ్, నెంబర్ 8లో రషీద్ ఖాన్, నెంబర్ 9లో నూర్ అహ్మద్, నెంబర్ 10లో ముజిబుర్ రెహమాన్ మరియు నెంబర్ 11లో ఫజలక్ ఫరూకీ బయలుకు దిగే అవకాశాలు ఉన్నాయి. సో ఈ టీంకి అయితే కీ ప్లేయర్స్ ఆబ్వియస్లీ వాళ్ళ కెప్టెన్ రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ అండ్ నూర్ అహ్మద్ వీళ్ళ ముగ్గురు చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ వీళ్ళ ముగ్గురితో పాటు ముజిబుర్ రెహమాన్, ఈ నలుగురు స్పిన్ బౌలింగ్ ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఛాన్సెస్ని డిసైడ్ చేస్తాయి. అంటే వాళ్ళు వరల్డ్ కప్లో ఎక్కడి వరకు వెళ్తారనేది వీళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆఫ్ఘనిస్తాన్ టీం దగ్గర అయితే ది బెస్ట్ స్పిన్ బౌలింగ్ అటాక్ ఉంది. అలాగే టాప్ ఆర్డర్లో చూసుకున్న చాలా మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు. లైక్ గుర్బాజ్ మరియు చద్రాన్ చాలా కాలం నుంచి ఆడుతున్నారు. బట్ ఆ టీం కన్నా వీక్నెస్ గురించి అందరికీ తెలుసు, మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ అంత బలంగా లేదు. అండ్ ఆల్సో వాళ్ళ దగ్గర పవర్ హిట్టర్స్ కూడా ఎక్కువగా కనిపించరు మనకి. మీలా టీం కనుక చేజింగ్ చేయవలసి వస్తే పెద్ద పెద్ద టార్గెట్స్ని కొట్టడం చాలా కష్టం. సో ఎప్పట్లోనే ఆఫ్ఘనిస్తాన్ టీంకి వాళ్ళ బ్యాటింగ్ ఒక వీక్నెస్. అండ్ ఆల్సో వాళ్ళ పేస్ బౌలింగ్ కూడా మరింత స్ట్రాంగ్ బౌలింగ్ అటాక్ కాదు. బట్ అయినా ఆఫ్ఘనిస్తాన్ టీం యొక్క రీసెంట్ ఫామ్ మంచిగా కనిపిస్తుంది. వాళ్ళు చివరిగానే 10 T20 మ్యాచెస్లో 6 గెలిచారు, 4 మాత్రం ఓడిపోయారు. అండ్ ఆల్సో 2024 వరల్డ్ కప్ తర్వాత నుంచి చూసుకుంటే 21 మ్యాచ్లు ఆడితే 12 మ్యాచ్లో గెలిచారు, 9 మ్యాచ్లు మాత్రం ఓడిపోయారు. విచ్ మీన్స్ వాళ్ళ విన్ పర్సెంటేజ్ 57.1గా ఉంది. సో దీంతో ఆఫ్ఘనిస్తాన్ టీం చాలా మంచి ఫామ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. మళ్ళీ రీసెంట్గానే వెస్టిండీస్ టీం మీద T20 సిరీస్ కూడా గెలిచారు. సో దీంతో మరోసారి ఆఫ్ఘనిస్తాన్ టీం T20 వరల్డ్ కప్లో తమ ఛాన్సెస్ని ఖచ్చితంగా ఫ్యాన్సీ చేసుకుంటారు. ఇన్ఫాక్ట్ మరోసారి సూపర్ 8 వరకు వచ్చేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ వాళ్ళ గ్రూప్ డీలో చూసుకుంటే మాత్రం స్ట్రాంగ్ టీమ్సే ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ టీం న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, UAE మరియు కెనడా ఈ 4 జట్లతో మ్యాచ్లు ఆడబోతున్నారు. అండ్ వీటిలో చూసుకుంటే ఫస్ట్ 2 మ్యాచెస్ న్యూజిలాండ్ మరియు సౌత్ ఆఫ్రికా టీమ్స్లో ఉన్నాయి. విచ్ మీన్స్ స్టార్టింగ్లోనే వాళ్ళకి టఫ్ కాంపిటీషన్ ఎదురు కాబోతుంది. అయితే ఆఫ్ఘనిస్తాన్ టీంకి కలిసి వచ్చే విషయం ఏంటంటే చపాక్ స్టేడియం, వాళ్ళకి 2 మ్యాచ్లు చెన్నై స్టేడియంలో ఉన్నాయి. మెయిన్లీ ఫిబ్రవరి 8వ తేదీన న్యూజిలాండ్ టీంతో ది మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్లో కనుక ఆఫ్ఘనిస్తాన్ టీం న్యూజిలాండ్ వాళ్ళని డిఫీట్ చేశారా సూపర్ 8కి కళ్ళు మూసుకుని వెళ్ళిపోతారు. ఎందుకంటే తర్వాత సౌత్ ఆఫ్రికా టీం మీద ఓడిపోయిన UAE మరియు కెనడా వీళ్ళ మీద గెలిచేయచ్చు. పైకి 2 మ్యాచ్లు కూడా స్పిన్ కనుకలని పిచ్చెస్ మీద ఉంటాయి. సో వాళ్ళైతే సౌత్ ఆఫ్రికా మీద నరేంద్ర మోడీ స్టేడియంలో గెలవడం కష్టమే. బట్ మిగతా 3 మ్యాచ్లు మాత్రం ఆఫ్ఘనిస్తాన్ టీం గట్టిగా పర్ఫామ్ చేస్తే సూపర్ 8కి వచ్చేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. నెంబర్ 6 సౌత్ ఆఫ్రికా. లాస్ట్ టైం T20 వరల్డ్ కప్లో రన్నర్అప్గా నిలిచిన ఈ టీం ప్రజెంట్ అయితే మరి అంత ఎగ్జైటింగ్గా కనిపించట్లేదు. అంటే టీం దగ్గర మంచి క్వాలిటీ ప్లేయర్స్ ఉన్నారు. బట్ స్టిల్ ఈ T20 ఫార్మాట్లో సౌత్ ఆఫ్రికా టీం యొక్క ఫామ్ అంత గొప్పగా లేదు. సో T20 వరల్డ్ కప్ కోసం సౌత్ ఆఫ్రికా టీం యొక్క స్క్వాడ్ చూసుకుంటే బ్యాట్స్మెన్ ఏడెన్ మార్క్రమ్, డివాల్ బ్రేవిస్, డేవిడ్ మిల్లర్, జేసన్ స్మిత్ మరియు ట్రేస్టన్ స్టెప్స్. వికెట్ కీపర్స్ క్వింటన్ డీకాక్ మరియు రేయన్ రికల్టన్. ఆల్రౌండర్స్ మార్కో ఎన్సన్, జార్జ్ లిండే మరియు కార్బిన్ బాష్. బౌలర్స్ క్యాషో మహారాజ్, కగిసో రబాడా, క్వానా ముఫాకా, లుంగింగిడి మరియు ఎన్రిక్ నోకియా. సో ఆన్ ది పేపర్ సౌత్ ఆఫ్రికా టీం బలంగానే కనిపిస్తుంది. బ్యాటింగ్ బాగుంది, బౌలింగ్ బాగుంది. అండ్ వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ చూసుకుని ఆన్ ది పేపర్ చాలా సాలిడ్గా ఉంది. ఓపెనర్స్గా రికల్టన్ మరియు క్వింటన్ డీకాక్ ఇద్దరు బరిలోకి దిగుతారు. అండ్ దెన్ 1 డౌన్లో వాళ్ళ కెప్టెన్ ఏడెన్ మార్క్రమ్, నెంబర్ 4లో డివాల్ బ్రేవిస్, నెంబర్ 5లో ట్రేస్టన్ స్టెప్స్, నెంబర్ 6లో డేవిడ్ మిల్లర్, నెంబర్ 7లో మార్కో ఎన్సన్, నెంబర్ 8లో జార్జ్ లిండే, నెంబర్ 9లో క్యాషో మహారాజ్, నెంబర్ 10లో కగిసో రబాడా మరియు నెంబర్ 11లో ఎన్రిక్ నోకియా బరిలోకి దిగుతారు. సో మనకైతే ఈ టీంలో చాలా మంచి క్వాలిటీ ప్లేయర్స్ కనిపిస్తున్నారు. అలాగే బ్రేవిస్ మరియు స్టెప్స్ లాంటి ఎగ్జైటింగ్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. బట్ సమస్య ఏంటంటే సౌత్ ఆఫ్రికా టీం ఈ ఫార్మాట్లో సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోతుంది. మళ్ళీ రీసెంట్గా చూసుకుంటే వాళ్ళ ఫామ్ చాలా వరకు ఇన్కన్సిస్టెంట్గా కనిపిస్తుంది. సో మీరు సౌత్ ఆఫ్రికా టీం యొక్క రీసెంట్ ఫామ్ చూసుకుంటే వాళ్ళు చివరిగా 10 T20 మ్యాచెస్లో 4 మాత్రమే గెలిచారు. అండ్ ఆల్సో T20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత చూసుకున్న వాళ్ళ ఫామ్ అంత గొప్పగా లేదు. మొత్తం 29 మ్యాచ్లు ఆడితే 12 మాత్రమే గెలిచారు, 17 మ్యాచ్లు ఓడిపోయారు. విచ్ మీన్స్ లాస్ట్ ఇయర్స్లో వాళ్ళ విన్ పర్సెంటేజ్ కేవలం 41.4గా మాత్రం ఉంది. పర్టికులర్గా 2025లో సౌత్ ఆఫ్రికా టీం చాలా ఘోరంగా పెర్ఫామ్ చేశారు. ఒకవైపు టెస్ట్ మరియు వన్డే ఫార్మాట్లో మంచిగానే రాణించినప్పటికీ T20 ఫార్మాట్ వాళ్ళకి పెద్దగా కలిసి రాలేదు. పైగా ప్రజెంట్ సౌత్ ఆఫ్రికా టీంకి ఎక్కువ మంది 3 ఫార్మాట్ ప్లేయర్స్ తయారైపోయారు. దీంతో ఫార్మాట్ స్విచ్చింగ్ అనేది వాళ్ళకి అంతలా వర్కౌట్ అవ్వట్లేదు. బట్ ఎనివే సౌత్ ఆఫ్రికా టీం యొక్క క్యాపబిలిటీ గురించి మనందరికీ తెలిసిందే. వాళ్ళైతే ఈ మధ్యకాలంలో ICC టోర్నమెంట్స్లో చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నారు. బట్ వాళ్ళ ఉన్న గ్రూప్ మాత్రం అగైన్ గ్రూప్ ఆఫ్ డెత్. అంటే గ్రూప్ డి గురించి ముందే చెప్పుకున్నాం. ఆఫ్ఘనిస్తాన్ ఉన్నారు, అలాగే న్యూజిలాండ్ ఉన్నారు. దీంతో సౌత్ ఆఫ్రికా టీంకి సూపర్ 8గా రావడం అంత ఈజీగా ఉండదు. బట్ ఎనివే సౌత్ ఆఫ్రికా టీం వాళ్ళ మెజారిటీ ఆఫ్ మ్యాచెస్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఆడబోతున్నారు. వాళ్ళు కెనడా, ఆఫ్ఘనిస్తాన్ మరియు న్యూజిలాండ్ ఈ 3 జట్లతో నరేంద్ర మోడీ స్టేడియం వేదికగానే ఆడబోతున్నారు. దీంతో ఖచ్చితంగా టీంకి అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ ఎనివే సౌత్ ఆఫ్రికా టీం వాళ్ళ గ్రూప్ని ఎక్కడ కూడా లైట్ తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ మరియు న్యూజిలాండ్ వాళ్ళకి చాలా అంటే చాలా స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇస్తాయి. దీనివల్ల 2 మ్యాచ్లు జాగ్రత్తగా ఒక్కడికి గెలిచిన చాలు సూపర్ 8కి వెళ్ళిపోయేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక తర్వాత చూసుకుంటే సౌత్ ఆఫ్రికా టీం మంచిగా పెర్ఫామ్ చేస్తే మరోసారి సెమీఫైనల్ వరకు రావచ్చు. ఇన్ఫాక్ట్ ఒక ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగితే మళ్ళీ ఫైనల్స్ కూడా రావచ్చు వాళ్ళు. బట్ డెఫినెట్లీ సౌత్ ఆఫ్రికా టీం లాస్ట్ టైం ఉన్నంత ఎగ్జైటింగ్ అయితే కనిపించట్లేదు నాకు.
చూడాలి మరి ఈసారి సఫారీలో ఎక్కడి వరకు లాక్ వస్తారనేది. నెంబర్ 5 పాకిస్తాన్. ఈ లిస్ట్లో ఈ టీం యొక్క పొజిషన్ చూసి చాలామంది ఆశ్చర్యపడి ఉంటారు. అంటే పసుకున్న పాకిస్తాన్ టీం ఏంటి నెంబర్ 5లో ఉండడం ఏంటని చెప్పి. బట్ నిజానికి పాకిస్తాన్ టీం ఈ T20 వరల్డ్ కప్ కోసం బలంగానే కనిపిస్తుంది భయ్య. ఎందుకంటే వాళ్ళు ఈ వరల్డ్ కప్ కోసం కొన్ని టఫ్ డిసిషన్స్ తీసుకున్నారు. వాళ్ళ రన్ మిషన్ హరీస్ రాఫ్ని పక్కన పెట్టారు. అండ్ ఆల్సో వాళ్ళ డాట్ బాల్ మిషన్ మహమ్మద్ రిజ్వాన్ కూడా పక్కన పెట్టారు. సో దీంతో అపోనెంట్ టీమ్స్కి చాలా వరకు అడ్వాంటేజ్ తగ్గిపోద్ది. ఎట్ ది సేమ్ టైం పాకిస్తాన్ టీంకి T20 వరల్డ్ కప్లో చాలా అడ్వాంటేజెస్ కనిపిస్తున్నాయి. సో ముందుగా వాళ్ళ స్క్వాడ్ విషయానికి వస్తే బ్యాట్స్మెన్ బాబర్ ఆజం, ఫకర్ జమాన్ మరియు కవాజాన్ అఫే. వికెట్ కీపర్స్ ఉస్మాన్ ఖాన్ మరియు సైఫ్జాదా ఫర్హాన్. ఆల్రౌండర్స్ సల్మాన్ ఆగా, సయీం అయూబ్, ఫహీమ్ అష్రఫ్, మహమ్మద్ నవాజ్ మరియు షాదాబ్ ఖాన్. బౌలర్స్ అబ్రార్ అహ్మద్, షాహీన్ అఫ్రిది, నసీం షా, మొహమ్మద్ మేర్జా మరియు ఉస్మాన్ తారిక్. సో పాకిస్తాన్ స్క్వాడ్లో అయితే కొన్ని కీ చేంజెస్ జరిగాయి. అండ్ వాళ్ళు T20 వరల్డ్ కప్లో పార్టిసిపేషన్ గురించి కూడా కొంతవరకు డౌట్స్ రేకెత్తించారు. బట్ ఐసీసీ 90 mm రాడ్తో రెడీగా ఉన్నారని తెలిసి పాకిస్తాన్ టీం వెనక్కి తగ్గింది. సో పాకిస్తాన్ వాళ్ళైతే ఖచ్చితంగా T20 వరల్డ్ కప్ ఆడతారు. అండ్ ఈ T20 వరల్డ్ కప్లో వాళ్ళ ప్రాబుల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఇలా ఉండొచ్చు. ఓపెనర్స్గా సయీం అయూబ్ మరియు సైఫ్జాదా ఫర్హాన్ వీళ్ళిద్దరూ బరిలో దిగుతారు. అండ్ నెంబర్ 3లో వాళ్ళ కెప్టెన్ సల్మాన్ ఆగా, నెంబర్ 4లో బాబర్ ఆజం, నెంబర్ 5లో ఫకర్ జమాన్, నెంబర్ 6లో ఉస్మాన్ ఖాన్, నెంబర్ 7లో షాదాబ్ ఖాన్, నెంబర్ 8లో మహమ్మద్ నవాజ్, నెంబర్ 9లో షాహీన్ అఫ్రిది, నెంబర్ 10లో నసీం షా మరియు నెంబర్ 11లో అబ్రార్ అహ్మద్ బరిలో దిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అన్ని ఓవర్ చూసుకుంటే పాకిస్తాన్ టీం ఆల్మోస్ట్ ఏషియా కప్లో ఆడిన టీంలోనే కనిపిస్తుంది. ఒక హరీస్ రాఫ్ కనిపించట్లేదు అంతే. అండ్ ఆల్సో బాబర్ ఆజం టీంలోకి వచ్చాడు. దీంతో చాలా వరకు బ్యాలెన్స్ అయిపోద్ది అనుకోండి. బట్ ఎనివే టీం ఇండియాకి అగెనెస్ట్గా పాకిస్తాన్ టీం ఒక పసుకొనైనప్పటికీ మిగతా టీమ్స్ మీద మంచిగా పెర్ఫామ్ చేస్తున్నారు. మళ్ళీ పాకిస్తాన్ టీంకి ఫార్మెట్లోని అడ్వాంటేజ్ ఏంటంటే చాలా ఎక్కువ మ్యాచ్లు ఆడుతూ ఉంటారు. సో దీనివల్ల పాకిస్తాన్ ప్లేయర్స్ రీసెంట్గా చాలా మంచి ఫామ్లోకి వచ్చారు. మళ్ళీ వాళ్ళ ఓపెనర్ సయీం అయూబ్ అటు బ్యాట్తోనే బాగా ఆడుతున్నాడు, అలాగే బాల్తో కూడా మంచిగా రాణిస్తున్నాడు. అండ్ ఆల్సో వాళ్ళ కెప్టెన్ సల్మాన్ ఆగా కూడా ఫామ్ అందుకున్నాడు. ఇక వీళ్ళతో పాటు వాళ్ళ కీ ప్లేయర్స్ ప్రీమియం ఫాస్ట్ బౌలర్ అని చెప్పుకునే షాహీన్ అఫ్రిది అండ్ ఆల్సో అబ్రార్ అహ్మద్. సో వీళ్ళు కూడా పాకిస్తాన్ టీంకి చాలా ఇంపార్టెంట్ ప్లేయర్సే. మళ్ళీ ప్రజెంట్ అబ్రార్ అహ్మద్ యొక్క ఫామ్ బాగుంది. ఇన్ఫాక్ట్ ఓవరాల్గా చూసుకుంటే ఎప్పట్లోనే పాకిస్తాన్ టీం యొక్క బౌలింగ్ బలంగా కనిపిస్తుంది. వాళ్ళ దగ్గర క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు, అలాగే ప్రీమియం ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. బట్ వాళ్ళకి డెత్ ఓవర్స్లో హరీస్ రాఫ్ లేకపోవడం కొంతవరకు అపోనెంట్ టీమ్స్కి ఇబ్బందిగా మారుతుంది. ఎట్ ది సేమ్ టైం ప్రజెంట్ వాళ్ళు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ చూసుకున్నా మరి అంత ఫైర్ పవర్ కనిపించట్లేదు. బట్ ఇవన్నీ పక్కన పెడితే పాకిస్తాన్ టీంకి కలిసి వచ్చే విషయం వాళ్ళ రీసెంట్ ఫామ్, అలాగే వాళ్ళ వెన్యూస్. సో పాకిస్తాన్ టీం అయితే రీసెంట్గా ఆస్ట్రేలియా టీం అయితే ఎలా ఆడారో మనం చూసాం. సిరీస్ గెలిచారు. అలాగే గత 10 మ్యాచ్లు చూసుకుంటే ఆ టీం 8 మ్యాచ్లు గెలిచారు, 2 మాత్రం ఓడిపోయారు. అండ్ ఆల్సో 2024 T20 వరల్డ్ కప్ తర్వాత దగ్గర నుంచి చూసుకుంటే ఆ టీం 46 మ్యాచ్లు ఆడితే 26 గెలిచారు, 20 మ్యాచ్లు ఓడిపోయారు. విచ్ మీన్స్ లాస్ట్ ఇయర్స్లో ఆ టీం యొక్క విన్ పర్సెంటేజ్ 56.5గా ఉంది. సో దీంతో పాకిస్తాన్ టీం యొక్క ఫామ్ మంచిగానే ఉందని మనం చెప్పుకోవచ్చు. ఏషియా కప్లో కూడా ఫైనల్ వరకు వచ్చారు. అండ్ ఆల్సో 2026 ఆల్రెడీ శ్రీలంక టీంని డిఫీట్ చేశారు, అలాగే ఆస్ట్రేలియా టీం మీద కూడా సిరీస్ గెలిచారు. దీంతో మనం పాకిస్తాన్ టీంని ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. మెయిన్ వాళ్ళకున్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ వాళ్ళ వెన్యూస్. అన్ని మ్యాచ్లు కూడా కొలంబోలో ఆడబోతున్నారు. దీంతో పాకిస్తాన్ టీం ఎక్కువగా ట్రావెల్ చేయవలసిన పని కూడా లేదు. అండ్ ఆల్సో వాళ్ళను గ్రూప్ ఏ చూసుకున్న మన టీం ఇండియా తప్పితే స్ట్రాంగ్ అపోనెంట్ వాళ్ళకి కనిపించట్లేదు. బట్ అఫ్కోర్స్ గతంలో యూఎస్ఏ టీం మీద కూడా చేతులు ఎత్తేసారు అనుకోండి, అది వేరే విషయం. అయితే ప్రజెంట్ ఉన్న ఫామ్లో మాత్రం పాకిస్తాన్ టీం సూపర్ రేట్ కూడా రాలేకపోతే వాళ్ళకి వేస్ట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే లాస్ట్ T20 వరల్డ్ కప్తో కంపేర్ చేసుకుంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ పెరిగింది. వాళ్ళు మంచిగా ఆడుతూ కన్సిస్టెంట్గా విజయాలు సాధిస్తున్నారు. దీంతో పాకిస్తాన్ టీం మన టీం ఇండియాకి అగెనెస్ట్గా పసుకొనైనప్పటికీ మిగతా టీంలకు మాత్రం గట్టి పోటీస్తారు. సో పాకిస్తాన్ టీం అయితే గతంలో కూడా T20 వరల్డ్ కప్లో చాలా బాగా పెర్ఫామ్ చేశారు. ఇన్ఫాక్ట్ ఎక్కువసార్లు సెమీఫైనల్కి రీచ్ అయిన టీం వాళ్ళే, 6 సార్లు వెళ్ళారనుకుంటా. దీనిసారి పాకిస్తాన్ టీం వరల్డ్ కప్లో కంబ్యాక్ చేయొచ్చు. అంటే లాస్ట్ టైం దారుణంగా పెర్ఫామ్ చేసినప్పటికీ ఈసారి సూపర్ 8 లేదా సెమీఫైనల్ వరకు వస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. లేదు ఏమైనా ఓవర్ కాన్ఫిడెంట్కి వెళ్తే మాత్రం యూఎస్ఏ లేకపోతే నెదర్లాండ్స్ ఎవరొకరు షాక్ ఇస్తారు. బట్ ప్రజెంట్ ఉన్న ఫామ్ ప్రకారం చూసుకుంటే మాత్రం పాకిస్తాన్ టీం బలంగా కనిపిస్తుంది. వాళ్ళని ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. నెంబర్ 4 న్యూజిలాండ్. T20 వరల్డ్ కప్లో కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్న మరో టీం న్యూజిలాండ్ టీం అని చెప్పుకోవచ్చు. అంటే లాస్ట్ టైం కూడా న్యూజిలాండ్ టీం అంత మంచిగా పెర్ఫామ్ చేయలేదు, గ్రూప్ స్టేజ్లోనే ఇంటికి వెళ్ళిపోయారు. సో దీంతో ఈసారి T20 వరల్డ్ కప్లో న్యూజిలాండ్ టీం బాగా పెర్ఫామ్ చేయాలని చూస్తారు. అండ్ ఈ వరల్డ్ కప్ కోసం వాళ్ళ స్క్వాడ్ చూసుకుంటే బ్యాట్స్మెన్ ఫిన్నోలెన్ మరియు మార్క్ చాప్మెన్. వికెట్ కీపర్స్ డెవాన్ కాన్వే అండ్ టీమ్ సేఫర్ట్. ఆల్రౌండర్స్ మిచెల్ శాంట్నర్, మైకెల్ బ్రేస్వెల్, డారెల్ మిచెల్, జేమ్స్ నిషమ్, గ్లెన్ ఫిలిప్స్ మరియు రషన్ రవీంద్ర. బౌలర్స్ జాకబ్ డఫీ, లాకీ ఫెర్గ్యూసన్, మ్యాట్ హెన్రీ, కైల్ జామిసన్ మరియు ఇషోదే. సో అందువల్ల కివీస్ టీం అయితే మంచిగానే కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ వాళ్ళకి ప్లేయింగ్లోని పిక్ చేసుకునే విషయంలోనే చాలా హెడ్ఎక్స్ కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళ టీంలో ఉన్న 15 మంది ప్లేయర్స్ కూడా ప్లేయింగ్లో ఆడగలిగే సత్తా ఉన్న వాళ్ళే. సో ఇంత న్యూజిలాండ్ టీంకి కాంబినేషన్ కుదుర్చుకునే విషయంలో చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళు పిచ్కి తగ్గట్టు పేస్ ఏవి కావాలనుకుంటే ఎక్కువ పేస్ బౌలర్స్తో వెళ్ళొచ్చు, లేదా స్పిన్ అటాక్ స్ట్రాంగ్ ఉండాలనుకుంటే ఎక్కువ స్పిన్నర్స్తో వెళ్ళొచ్చు. విచ్ మీన్స్ వాళ్ళ స్క్వాడ్లో మంచి బ్యాలెన్స్ కనిపిస్తుంది. సో వాళ్ళ ప్లేయింగ్లో ఉన్న విషయానికి వస్తే ఓపెనర్స్గా టీమ్ సేఫర్ట్ మరియు ఫిన్నోలెన్ వీళ్ళిద్దరూ బరిలో దిగుతారు. అంటే నెంబర్ 3లో డెవాన్ కాన్వే లేదా రషన్ రవీంద్ర ఇద్దరు ఒకరికి ఛాన్స్ దొరికిద్ది. ఆ తర్వాత నెంబర్ 4లో గ్లెన్ ఫిలిప్స్, నెంబర్ 5లో డారెల్ మిచెల్, నెంబర్ 6లో మార్క్ చాప్మన్ ఆర్ జేమ్స్ నిషమ్, నెంబర్ 7లో మైకెల్ బ్రేస్వెల్, నెంబర్ 8లో మిచెల్ శాంట్నర్, నెంబర్ 9లో లాకీ ఫెర్గ్యూసన్, నెంబర్ 10లో జాకబ్ డఫీ మరియు నెంబర్ 11లో ఇషోదే బరిలో దిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో న్యూజిలాండ్ టీం దగ్గర అయితే చాలా మంచి క్వాలిటీ ప్లేయర్స్ కనిపిస్తున్నారు. మళ్ళీ ఆప్షన్స్ గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళు ఇదే ప్లేయింగ్ లెవెల్లో కావాలనుకుంటే ఇషోదే ప్లేస్లో మ్యాట్ హెన్రీని ఆడించుకోవచ్చు. ఎందుకంటే స్టిల్ వాళ్ళకి 3 స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్ ఉంటాయి, శాంట్నర్, బ్రేస్వెల్ మరియు ఫిలిప్స్.
లేదు వాళ్ళు హెవీ బ్యాటింగ్ డెప్త్ వెళ్ళాలనుకున్న ఒక బౌలర్ని షార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే న్యూజిలాండ్ టీం దగ్గర చాలామంది ఆల్రౌండర్స్ కనిపిస్తున్నారు. బట్ ఎనివే కీ ప్లేయర్స్ మాత్రం మిచెల్ సాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్, జాకబ్ డెఫే అలాగే ఫిన్ ఎలెట్. ఈ నలుగురు చాలా ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ న్యూజిలాండ్ టీం యొక్క స్ట్రెంత్ వాళ్ళు ఓపెనర్స్ అని చెప్పుకోవాలి. ప్రెసెంట్ టిమ్ సేఫర్ట్ మరి ఫిన్ ఎలెట్ ఇద్దరు కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. బట్ మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తేనే కన్సిస్టెన్సీ కనిపించట్లేదు. మన ఇండియా సిరీస్లో చూసాం వాళ్ళు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అంత చెప్పుకోదగ్గ రీతిలో పెర్ఫామ్ చేయలేకపోయారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ముందు చెప్పినట్టు వాళ్ళకి చాలా మంచి ఫ్లెక్సిబిలిటీ కనిపిస్తుంది. బట్ అఫ్కోర్స్ మన టీమిండియాకి అగైనెస్ట్గా సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు. వాళ్ళ బౌలర్స్ ఎక్కువ రన్స్ ఇచ్చారు. బట్ మన టీమిండియా న్యూజిలాండ్ టీంతో కంపేర్ చేసుకుంటే చాలా సూపీరియర్ టీం. ఇన్ఫాక్ట్ మన టీమిండియా సిరీస్ ఆడినప్పుడు న్యూజిలాండ్ టీంకి చాలా ప్లస్ అవుద్ది. ఎందుకంటే వాళ్ళ లోపాలని T20 వరల్డ్ కప్ ముందే బయటపడ్డాయి. దీంతో వాటిని కరెక్ట్ చేసుకుని వరల్డ్ కప్లో మంచిగా పెర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో న్యూజిలాండ్ టీం అయితే ఖచ్చితంగా డార్క్ హార్స్. ఈసారి బాగా పెర్ఫామ్ చేయడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే వాళ్ళు రీసెంట్ ఫామ్ చూసుకుంటే మాత్రం అంత గొప్పగా కనిపించట్లేదు. చివరి 10 మ్యాచ్లో 4 మాత్రమే గెలిచారు. కానీ లాస్ట్ ఇయర్స్లో చూసుకుంటే మాత్రం వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. 31 మ్యాచ్లు ఆడితే 16 గెలిచారు, 11 మ్యాచ్లు ఓడిపోయారు. విచ్ మీన్స్ వాళ్ళ విన్ పర్సెంటేజ్ 51.6 ఉంది. సో లాస్ట్ ఇయర్స్లో న్యూజిలాండ్ టీం ఇండియా, ఆస్ట్రేలియా మరి ఇంగ్లాండ్ ఈ 3 జట్ల చేతిలోనే ఎక్కువగా ఓడిపోయారు. బట్ ఆల్మోస్ట్ మిగతా టీమ్స్ అన్నింటిని కూడా డిఫీట్ చేశారు. దీంతో వరల్డ్ కప్లో న్యూజిలాండ్ టీంకి చాలా మంచి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. బట్ నేను వాళ్ళ గ్రూప్ డి గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఆఫ్ఘనిస్తాన్ ఉంది, సౌత్ ఆఫ్రికా ఉంది. దీంతో వాళ్ళు సూపర్కి రావడం అంత ఈజీగా ఉండదు. మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్తో చపాక్ స్టేడియంలో ఆడబోయే మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. వేరేస్ మిగతా మ్యాచ్లు చూసుకుంటే వాళ్ళు మరో 2 మ్యాచ్లు ఛానల్లోనే ఆడబోతున్నారు. విచ్ మీన్స్ న్యూజిలాండ్ స్పిన్నర్స్కి గ్రౌండ్ బాగా కలిసి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఆ టీంలో స్పిన్ బౌలింగ్ బాగా ఆడగలిగే ప్లేయర్స్ ఉన్నారు. లైక్ డెవాన్ కాన్వే, డారెల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ లాంటి వాళ్ళు ఉన్నారు. దీంతో న్యూజిలాండ్ టీం చపాక్లాడి 3 మ్యాచ్లు గెలిస్తే చాలా ఈజీగా సూపర్ ఎయిట్కి వచ్చేస్తారు. అండ్ దెన్ ఆ తర్వాత చూసుకుంటే తమ ఫామ్ని కంటిన్యూ చేయగలిగితే సెమీఫైనల్ వరకు కూడా వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. సో డెఫినెట్లీ గ్రూప్ డి మ్యాచ్లు అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతున్నాయి. న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ 3 దెబ్బ టీమ్స్ ఉన్నాయి. దీంతో 3 జట్లలో ఈ 2 జట్లు సూపర్ ఎయిట్కి వస్తాయని చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. నెంబర్ 3 ఆస్ట్రేలియా. ఐసీసీ టోర్నమెంట్స్లో ది మోస్ట్ సక్సెస్ఫుల్ టీం ఆస్ట్రేలియా టీం. వీళ్ళైతే బయలాటరల్ సిరీస్లో అలా అన్నప్పటికీ వరల్డ్ కప్స్ అనగానే మాత్రం రెచ్చిపాడతారు. సో వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా టీం యొక్క స్క్వాడ్ చూసుకుంటే బ్యాట్స్మెన్ ట్రావిస్ హెడ్, టిమ్ డేవిడ్ మరియు మ్యాట్ రన్షా. వికెట్ కీపర్స్ జాస్ ఇంగ్లిష్. ఆల్రౌండర్స్ మిచెల్ మార్ష్, క్యామరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్ మరియు కూపర్ కొనెలే. బౌలర్స్ జాస్ హెజల్వుడ్, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కోహ్న్మాన్, యాడమ్ జాంపా మరియు బెన్ వార్సిస్. సో ఆస్ట్రేలియా టీం యొక్క స్క్వాడ్లో అయితే మార్పు జరిగింది. వాళ్ళ మెయిన్ ప్లేయర్ ప్యాట్ కమిన్స్ ఇంజరీ కారణంగా రూల్ అవుట్ అయిపోయాడు. దీంతో ఆ టీంకి ఇది బిగ్గెస్ట్ బ్లో అని చెప్పుకోవాలి. మెయిల్ ఐసీసీ టోర్నమెంట్స్లో ప్యాట్ కమిన్స్ యొక్క ప్రెజెన్స్ ఆస్ట్రేలియా టీంకి చాలా ఇంపార్టెంట్. అతని మైండ్ సెట్ తమ టీంని చాలా బాగా డ్రైవ్ చేస్తుంది. బట్ అయినా ప్యాట్ కమిన్స్ లేకపోయినంత మాత్రం మనం ఆస్ట్రేలియా టీం తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే స్టిల్ వాళ్ళ దగ్గర చాలా సాలిడ్ టీం కనిపిస్తుంది. సో వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే ఓపెనర్స్గా ట్రావిస్ హెడ్ మరియు మిచెల్ మార్ష్ వీళ్ళిద్దరూ బరిలో దిగుతారు. అండ్ దెన్ 1 డౌన్లో క్యామరూన్ గ్రీన్, నెంబర్ 4లో జాస్ ఇంగ్లిష్, నెంబర్ 5లో మ్యాట్ రన్షా, నెంబర్ 6లో మార్కస్ స్టోయినిస్, నెంబర్ 7లో టిమ్ డేవిడ్, నెంబర్ 8లో కూపర్ కొనెలే, నెంబర్ 9లో నాథన్ ఎల్లిస్, నెంబర్ 10లో యాడమ్ జాంపా మరియు నెంబర్ 11లో జాస్ హెజల్వుడ్ బరిలో దిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ టీంకి అయితే కీ ప్లేయర్స్గా ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ అలాగే జాస్ హెజల్వుడ్ ఈ ముగ్గురు ఉంటారు. మెయిన్లీ పేస్ బౌలింగ్లో కమిన్స్ లేడు కాబట్టి వీడు భారం అంతా హెజల్వుడ్ మీద పడుతుంది. అలాగే బ్యాటింగ్లో చూసుకున్న వాళ్ళ ఓపెనర్స్ ట్రావిస్ హెడ్ మరియు మిచెల్ మార్ష్ ఇద్దరు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ముగ్గురు కనుక బాగా పర్ఫామ్ చేస్తే ఆస్ట్రేలియా టీం ఖచ్చితంగా టాప్లో ఉంటారు. ఇన్ఫాక్ట్ వీళ్ళకి తోటి క్యామరూన్ గ్రీన్, జాస్ ఇంగ్లిష్, మార్కస్ స్టోయినిస్ మరియు టిమ్ డేవిడ్ అంటే చాలా ఎగ్జైటింగ్ ప్లేయర్స్ ఉన్నారు. బట్ సమస్య ఏంటంటే వాళ్ళ బ్యాట్స్మెన్ స్పిన్ బౌలింగ్ ఆడడానికి చాలా స్ట్రగుల్ అవుతున్నారు. మనం రీసెంట్గా పాకిస్తాన్ సిరీస్లో చూసాం. 2 మ్యాచ్లు కూడా వాళ్ళ బ్యాట్స్మెన్ చాలా స్ట్రగుల్ అయ్యి చాలా తక్కువ స్కోర్కి అవుట్ అయిపోయారు. సో దీంతో ఆస్ట్రేలియా టీంకి ఒక సమస్య కావచ్చు. మరి ఏమైనా ఎక్కువ టర్నింగ్ పిచ్చెస్ వస్తే వాళ్ళు ఖచ్చితంగా స్ట్రగుల్ అవుతారు. అలాగే బౌలింగ్లో చూసుకున్నా మరి అంత ఎక్కువ స్ట్రెంత్ కనిపించట్లేదు. ఏమైనా మంచి క్వాలిటీ బౌలర్స్ ఉన్నప్పటికీ ఆస్ట్రేలియా టీం కష్టపడాలి. పైగా వాళ్ళ రీసెంట్ ఫామ్ కూడా డిప్ అయిపోయింది. సో గత 10 T20 మ్యాచెస్లో చూసుకుంటే ఆస్ట్రేలియా టీం 5 మ్యాచ్లు మాత్రమే గెలిచారు. అలాగే 2024 T20 వరల్డ్ కప్ తర్వాత చూసుకుంటే వాళ్ళు విన్ పర్సెంటేజ్ తగ్గిపోయింది. మన ఇండియాతో సిరీస్ ఆడే టైంలో వాళ్ళ విన్ పర్సెంటేజ్ ఆల్మోస్ట్ 80 ఉంటుంది. మరి ఇప్పుడు చూసుకుంటే మాత్రం 50కి వచ్చేసింది. వాళ్ళు గత 2 ఏళ్ళ ఆడిన 26 మ్యాచ్లో 13 మ్యాచ్లు గెలిచారు, 10 మ్యాచ్లు ఓడిపోయారు. సో ప్రస్తుతానికి ఆస్ట్రేలియా టీం యొక్క రీసెంట్ ఫామ్ అంత గొప్పగా లేదు. బట్ ఎనివే ఆ టీం ఆడుతున్న గ్రూప్ బి చూసుకుంటే మాత్రం మిగతా 4 టీమ్స్ కూడా చిన్న టీమ్స్గానే ఉన్నాయి. వాళ్ళ ఐర్లాండ్, జింబాబ్వే, శ్రీలంక మరియు ఒమన్ ఈ 4 జట్లతో మ్యాచ్ ఆడబోతున్నారు. అండ్ ఈ 4 మ్యాచ్లు కూడా శ్రీలంక వేదికగా ఆడబోతున్నారు. సో దీంతో ఆస్ట్రేలియా టీంకి సూపర్ ఎయిట్కి రావడం పెద్ద కష్టమైన విషయమే కాదు, చాలా ఈజీగా వచ్చేస్తారు. బట్ తర్వాత మాత్రం వాళ్ళకి కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది. మెయిన్ వాళ్ళ బౌలింగ్కి ఖచ్చితంగా సూపర్ ఎయిట్లో ఒక పరీక్ష ఎదురవుద్ది. సో దాంట్లో కనుక పాస్ అయితే ఆస్ట్రేలియా టీం సెమీఫైనల్ మరియు ఫైనల్ కూడా వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. అదర్వైజ్ మరోసారి ఆస్ట్రేలియా టీం సూపర్ ఎయిట్లో ఎలిమినేట్ అయిపోవచ్చు. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఆస్ట్రేలియా వాళ్ళు ఒక చాంపియన్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు. వాళ్ళని ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళ టీం కొంతవరకు అటు ఇటు ఉన్నా సరే ఖచ్చితంగా చాలా హెవీ కాంపిటీషన్ ఇస్తారు. నెంబర్ 2 ఇంగ్లాండ్. ఈ T20 వరల్డ్ కప్ కోసం బలంగా కనిపిస్తున్న టీమ్స్లో సెకండ్ బెస్ట్ టీం ఇంగ్లాండ్ టీం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ వాళ్ళు T20 ఫార్మాట్లో మంచిగా రాణిస్తున్నారు. ఎస్పెషల్ ఆ టీం యొక్క బ్యాటింగ్ చాలా డెడ్లీగా కనిపిస్తుంది. సో మీరు ఒకసారి ఇంగ్లాండ్ టీం యొక్క T20 వరల్డ్ కప్ స్క్వాడ్ చూసుకుంటే బ్యాట్స్మెన్ హ్యారీ బ్రూక్ అండ్ బెన్ డకెట్, వికెట్ కీపర్స్ జాస్ బట్లర్, ఫిల్ సాల్ట్ అండ్ టామ్ బెంటన్, ఆల్రౌండర్స్ విల్ జాక్స్, జాకబ్ బెథెల్, శామ్ కరన్, రిహాన్ అహ్మద్, లియామ్ డాసన్ మరియు జేమీ వార్టన్, బౌలర్స్ జాఫ్ రాచర్, అదిల్ రషీద్, జాస్ టంగ్ అండ్ లూక్ వుడ్. సో అందుబాటు చూసుకుంటే స్క్వాడ్ సాలిడ్గానే కనిపిస్తుంది. మెయిన్ ముందు చెప్పుకున్నట్టే బ్యాటింగ్ బలంగా ఉంది. అండ్ ఆల్సో అప్పట్లోనే ఇంగ్లాండ్ టీంకి చాలా ఆల్రౌండర్స్ కనిపిస్తున్నారు.
సో ఈ స్క్వాడ్ నుంచి వాళ్ళ బెస్ట్ ప్రాబుల్ ప్లేయింగ్ లాంచ్ చూసుకుంటే ఓపెనర్స్గా ఫిల్ సాల్ట్ మరియు జాస్ బట్లర్ బరువు దిగే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత 1 డౌన్లో జాకబ్ బెథెల్, నెంబర్ 4లో వాళ్ళ కెప్టెన్ హ్యారీ బ్రూక్, నెంబర్ 5లో టామ్ బెంటన్, నెంబర్ 6లో విల్ జాక్స్, నెంబర్ 7లో శామ్ కరన్, నెంబర్ 8లో జేమీ వార్టన్, నెంబర్ 9లో లియామ్ డాసన్, నెంబర్ 10లో జాఫ్ రాచర్ మరియు నెంబర్ 11లో అదిల్ రషీద్ బరువు దిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ టీంలో కీ ప్లేయర్స్ అయితే జాస్ బట్లర్, హ్యారీ బ్రూక్ అండ్ అదిల్ రషీద్ వీళ్ళు ముగ్గురు అని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా జాస్ బట్లర్ చాలా ఇంపార్టెంట్. అతనికి ఇండియాలో ఆడిన ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువగా ఉంది. అండ్ హ్యారీ బ్రూక్ చూసుకున్న చాలా మంచి ఎగ్జైటింగ్ ప్లేయర్. ఇక అదిల్ రషీద్ యొక్క ఎక్స్పీరియన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పైగా అతని ప్రజెంట్ ఫామ్ కూడా బాగుంది. సో ముగ్గురు పర్ఫార్మెన్స్ ఇంగ్లాండ్ టీంకి చాలా ఇంపార్టెంట్ కాబోతుంది. అండ్ వీళ్ళతో పాటు జాకబ్ బెథెల్, విల్ జాక్స్, శామ్ కరన్ లాంటి మంచి క్వాలిటీ ప్లేయర్స్ కూడా ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఇంగ్లాండ్ టీంకి అనేది స్ట్రాంగెస్ట్ పాయింట్ ఏంటంటే బ్యాటింగ్ డెప్త్. నెంబర్ 11 వరకు కూడా బ్యాటింగ్ ఉంది. అంటే వాళ్ళ టీంలో ఉన్న ప్రతి ప్లేయర్ కూడా బ్యాటింగ్ చేయగలడు. సో ఇంగ్లాండ్ టీం యొక్క టాప్ ఆర్డర్ చాలా సాలిడ్గా కనిపిస్తుంది. అండ్ వాళ్ళ బ్యాటింగ్ డెప్త్ కూడా బీభత్సంగా కనిపిస్తుంది. కానీ వాళ్ళ వీక్నెస్ ఏంటంటే స్పిన్ బౌలింగ్ అంత స్ట్రాంగ్గా ఆడలేరు. అండ్ ఆల్సో రీసెంట్గా టీం యొక్క డెత్ బౌలింగ్ చూసుకున్నా కాస్త అటు ఇటు అవుతుంది. సో వాళ్ళు కొన్ని 2 వీక్నెస్లను జయించగలిగితే ఖచ్చితంగా ఇంగ్లాండ్ టీం చాలా బలంగా తయారైపోద్ది. మళ్ళీ రీసెంట్గా టీం యొక్క మైండ్ సెట్ మార్చుకున్నారు. గతంలో చూసుకుంటే కళ్ళు మూసుకుని ఊపేయడం లాంటి బ్యాటింగ్ ఉండేది. అంటే సిచ్యువేషన్ సంబంధం లేకుండా దూకుడుగా ఆడేవారు. కానీ రీసెంట్ టైంలో మాత్రం ఇంగ్లాండ్ టీం చాలా స్మార్ట్గా బ్యాటింగ్ చేస్తున్నారు. సో దీంతో ఖచ్చితంగా T20 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ టీం వన్ ఆఫ్ ది ఫేవరెట్స్ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ వాళ్ళ రీసెంట్ ఫామ్ కూడా బాగుంది. చివరి ఆడిన 10 T20 మ్యాచెస్లో 8 గెలిచారు. అండ్ ఆల్సో లాస్ట్ ఇయర్స్లో చూసుకుంటే 16 T20 మ్యాచ్లు ఆడితే 9 గెలిచారు, 5 మాత్రం ఓడిపోయారు. విచ్ మీన్స్ వాళ్ళ విన్ పర్సెంటేజ్ 56.3 ఉంది. సో ఆల్రెడీ ఇంగ్లాండ్ టీం అయితే వైట్ బాల్ ఫార్మాట్స్లో చాలా మంచి సైన్స్ చూపిస్తున్నారు. రీసెంట్గానే శ్రీలంక టీం వన్ డే సిరీస్లో డిఫీట్ చేశారు. అండ్ T20 సిరీస్లో కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్నారు. దీంతో ఖచ్చితంగా ఇంగ్లాండ్ టీం వరల్డ్ కప్లో చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు. మళ్ళీ వాళ్ళ గ్రూప్ సిలో ఉన్న అపోనెంట్స్ చూసుకుంటే అంత స్ట్రాంగ్ అపోనెంట్స్ ఎవరూ లేరు. నేపాల్, వెస్టిండీస్, స్కాట్లాండ్ మరి ఎట్లే వీళ్ళు ఇంగ్లాండ్ టీంతో కంపేర్ చేసుకుంటే అంత టాప్ నాచ్ టీమ్స్ కాదు. సో దీంతో ఇంగ్లాండ్ టీం ఈజీగా సూపర్ 8 వరకు వచ్చేయచ్చు. ఈవెన్ తర్వాత చూసుకున్న వాళ్ళు లాస్ట్ టైం సెమీఫైనల్ వరకు రావడం చూసాం. దీంతో మరోసారి ఖచ్చితంగా ఇంగ్లాండ్ టీం ఆ సెమీఫైనల్ ఛాన్సెస్ని ఫ్యాన్సీ చేసుకుంటారు. బట్ ఇది కూడా మనం చెప్పుకున్న ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా అలాగే పాకిస్తాన్ 5 టీంలు కూడా చాలా వరకు ఒకే తాటి మీద కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ పొజిషన్ ఫిక్స్ చేయడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. సో 5 టీంలు అయితే ఖచ్చితంగా చాలా దెబ్బ టీమ్స్లోనే కనిపిస్తున్నాయి. ఎవరు ఎప్పుడు ఎవరిని ఓడిస్తారో మనం చెప్పడం చాలా కష్టం. వీళ్ళు కూడా మనం బెటర్గా ఉందని చెప్పుకుంటే ఇంగ్లాండ్ టీం దారుణంగా పెర్ఫామ్ చేయొచ్చు. 87 నెంబర్ 6లో పెట్టుకున్న సౌత్ ఆఫ్రికా టీం అద్భుతంగా కూడా పెర్ఫామ్ చేయొచ్చు. సో నెంబర్ 2 నుంచి నెంబర్ 6 వరకు ఉన్న టీమ్స్కి అయితే ఏదో ఆర్డర్ అవ్వాలి కాబట్టి ఇచ్చాను. బట్ ఓవరాల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మాత్రం 5 టీమ్స్ మంచిగానే కనిపిస్తున్నాయి. బట్ ఎనివే ఈ T20 వరల్డ్ కప్ కోసం మిగతా అన్ని టీమ్స్తో కంపేర్ చేసుకుంటే ది స్ట్రాంగెస్ట్ టీం మన టీం ఇండియా చాలా అంటే చాలా దూరంలో కనిపిస్తున్నారు. ఎందుకంటే ప్రజెంట్ మన వాళ్ళ టీం కానీ ఫామ్ కానీ పీక్స్లో ఉన్నాయి. సో T20 వరల్డ్ కప్లో ది స్ట్రాంగెస్ట్ టీం మన టీం ఇండియాని. మన వాళ్ళు ఉన్న ఫామ్కి, హోమ్ అడ్వాంటేజ్కి కళ్ళు మూసుకుని ఫైనల్కి వచ్చేయచ్చు. ఒకవేళ మేబీ ఫైనల్ ఏదైనా అయితే అటు ఇటు అవ్వచ్చు, కానీ ఫైనల్ వరకు రాకపోతే మాత్రం చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మన టీం ఇండియాకి T20 వరల్డ్ కప్లో కలిసి వచ్చే విషయాలు చాలా ఉన్నాయి. సో ముందు మన స్క్వాడ్ చూసుకుంటే అందరికీ తెలిసిందే. బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్ అండ్ తిలక్ వర్మ. వికెట్ కీపర్స్ సంజు శాంసన్ అండ్ ఇషాన్ కిషన్. ఆల్రౌండర్స్ అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్ అండ్ వాషింగ్టన్ సుందర్. బౌలర్స్ జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్ అండ్ హర్షిత్ రాణా. సో అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ స్క్వాడ్, మంచి బ్యాలెన్స్ కనిపిస్తుంది. అండ్ మన వాళ్ళు ప్లేయింగ్ లెవెన్ చూస్తేనే చాలా టీంలు జడుచుకుంటాయి. ఎందుకంటే మనకు ఓపెనర్స్కి ఇషాన్ కిషన్ మరి అభిషేక్ శర్మ 2 మెంటల్ కొడుకులు వస్తారు. అండ్ దెన్ ఆ తర్వాత తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, రింకు సింగ్, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి. ప్రతి ఒక్క ప్లేయర్ కూడా మ్యాచ్ విన్నరే. సో ప్రాబబ్లీ ప్రజెంట్ మన టీం ఇండియాకు T20 సెటప్ చాలా బలమైన సెటప్ అని చెప్పుకోవచ్చు. మన వాళ్ళు సీనియర్ ప్లేయర్స్ రిటైర్ అయిన తర్వాత లాస్ట్ ఇయర్స్ నుంచి ఇంత బలమైన టీంని బిల్డ్ చేసుకున్నారంటే మామూలు విషయం కాదు. మళ్ళీ ముందు చెప్పినట్టు మన టీం ఇండియాలో ప్రతి ప్లేయర్ కూడా ఒక మ్యాచ్ విన్నరే. మిగతా టీమ్స్కి కీ ప్లేయర్స్ అని చెప్పుకున్నాం. బట్ మన టీం ఇండియాకి 11 మంది ప్లేయర్స్ కూడా కీ ప్లేయర్స్. గతంలో ప్రతి ప్లేయర్ కూడా ఏదో ఒక సందర్భంలో ఒంటి చేత మ్యాచ్లు గెలిపించారు. బట్ ది మోస్ట్ క్రూషియల్ ప్లేయర్స్ మాత్రం అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ మరి వరుణ్ చక్రవర్తి. ఈ నలుగురు చాలా ఇంపార్టెంట్. వీళ్ళు హార్దిక్ మరి అక్షర్ పటేల్ ది MVPs. వాళ్ళిద్దరు ఆల్రౌండ్ క్యాపబిలిటీస్ మన టీం ఇండియాకి చాలా ఇంపార్టెంట్. అండ్ పవర్ ప్లేలో అభిషేక్ శర్మ హిట్టింగ్, అలాగే మిడిల్ ఓవర్స్లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్, ఇవి కూడా మన టీం ఇండియా విన్నింగ్ ఛాన్సెస్ని అమాంతం పెంచుతాయి. అయితే వాళ్ళ పేర్లు చెప్పి మిగతా వాళ్ళ పేర్లు చెప్పలేదు, వాళ్ళు వీక్ అంటే లేదు, వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ ప్లేయర్సే. సో మన టీం ఇండియా దగ్గర బ్రోటల్ బ్యాటింగ్ పవర్ ఉంది, అలాగే మంచి క్వాలిటీ ప్లేయర్స్ ఉన్నారు, క్లాస్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. 87 బౌలింగ్లో చూసుకుంటే మంచి కాంబినేషన్ కనిపిస్తుంది. ఒకవేళ స్టార్టింగ్లో రన్స్ ఇచ్చినప్పటికీ తర్వాత మిడిల్ ఓవర్స్లో కంబ్యాక్ చేయగలుగుతున్నారు. సో నాకైతే బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా పెద్ద సమస్యలు కనిపించట్లేదు. ఈవెన్ దో బౌలింగ్లో రన్స్ ఇస్తున్నప్పటికీ అది మరీ అంత పెద్ద సమస్య ఏమీ కాదు. ఎందుకంటే మనం ఆల్రెడీ పిచ్చెస్ అలాంటివి కంప్లీట్ బ్యాటింగ్ పిచ్చెస్ మీద ఆడుతున్నారు. దీంతో అలాంటి పిచ్చెస్ మీద బీభత్సమైన బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. బట్ ఎనివే మన టీం ఇండియాకి ఏదైనా వీక్నెస్ ఉందంటే అది ఫీల్డింగ్ అని చెప్పుకోవచ్చు. చాలా వరకు అటు ఇటు అవుతుంది. అండ్ ఆల్సో బౌలింగ్లో కూడా కొంతవరకు ఇన్కన్సిస్టెన్సీ ఉంది. అంటే ఒక మ్యాచ్లో బాగా వేస్తున్నారు, మరో మ్యాచ్లో ఫెయిల్ అయిపోతున్నారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే మన బ్యాటింగ్ పవర్ ముందు ఇవన్నీ తేలిపోతున్నాయి. అంటే మన బ్యాట్స్మెన్ కొట్టే దెబ్బకి అపోనెంట్ టీం అక్కడే చచ్చిపోతుంది. ఇంకా తర్వాత వాళ్ళు కంబ్యాక్ చేయలేకపోతున్నారు. సో ప్రజెంట్ అయితే T20 వరల్డ్ కప్లో మన టీం అనేది స్ట్రాంగ్ టీం. మన వాళ్ళ రీసెంట్ ఫామ్ చూసుకుంటే చివరి 10 మ్యాచ్లు మీద గెలిచారు. అండ్ 2024 వరల్డ్ కప్ తర్వాత మన రికార్డ్ ఎంత అద్భుతంగా ఉందో అందరికీ తెలుసు. మన వాళ్ళు ఒక సిరీస్ కూడా ఓడిపోలేదు. అండ్ లాస్ట్ ఇయర్స్లో 41 మ్యాచెస్ ఆడితే 33 గెలిచారు, 6 మ్యాచ్లు మాత్రం ఓడిపోయారు. విచ్ మీన్స్ మన టీం ఇండియా విన్ పర్సెంటేజ్ 80.5గా ఉంది. సో నిజంగా మన టీం ఇండియాతో ఒక డిఫరెంట్ లెవెల్ క్రికెట్ ఆడుతున్నారు.
అండ్ ఇది సరిపోతున్నట్టు మనకి వరల్డ్ కప్లో హోమ్ అడ్వాంటేజ్ కూడా ఉండబోతుంది. ఇన్ఫాక్ట్ మన వాళ్ళు ఈసారి కప్ కొడితే చరిత్ర తిరగరాయచ్చు. ఫస్ట్ టైం T20 వరల్డ్ కప్లో ఛాంపియన్షిప్ని డిఫెండ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. అట్ ది సేమ్ టైం ఇప్పటివరకు హోమ్ కంట్రీ ఇప్పుడు కూడా వరల్డ్ కప్ గెలవలేదు. దీంతో ఆ రికార్డును కూడా మన వాళ్ళు చేరిపేస్తారు. అండ్ ఆల్సో ఇప్పటివరకు ఏ టీం కూడా 3 సార్లు T20 వరల్డ్ కప్ గెలవలేదు. దీంతో ఆ రికార్డు కూడా మన సొంతం అవుతుంది. సో డెఫినెట్లీ మన టీం ఇండియాకి అయితే ఛాంపియన్షిప్ గెలిచేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. మన వాళ్ళు చాలా అవలేలుగా గ్రూప్ స్టేజ్ దాటేస్తారు. ఎందుకంటే మనం ఆల్రెడీ గ్రూప్ ఏ గురించి చూసాం, అన్ని కూడా ఆల్మోస్ట్ పసుకోండి. దీంతో మన టీం ఇండియా సూపర్ 8 ఈజీగా వచ్చేస్తారు. అండ్ దాని తర్వాత కూడా సెమీఫైనల్కి రావడం పెద్ద కష్టమేమీ కాదు. బట్ అక్కడ నుంచి మన టీం ఇండియా కొంచెం కష్టపడాలి. అంటే హోమ్ క్రౌడ్ ముందు ఒత్తిడిని తట్టుకుని చాలా జాగ్రత్తగా ఆడాలి. సో మన టీం ఇండియా కనుక లాస్ట్ ఇయర్స్లో ఎలాంటి బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడుతున్నారో అదే కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా వరల్డ్ కప్ గెలిచేస్తారు, పెద్ద విషయమేమీ కాదు. కానీ సమస్య ఏంటంటే మన టీం మీద చాలా ఒత్తిడి ఉండబోతుంది. అంటే మన వాళ్ళ మీద అంచనాలు చాలా భారీగా ఉన్నాయి. దీంతో ఖచ్చితంగా ఒత్తిడి కూడా ఎక్కువ ఉంటుంది. ఒక్క మ్యాచ్ ఓడిపోయినా సరే అందరూ ట్రోల్ చేస్తారు. బట్ ఎనివే మన టీం ఇండియా తమ రేంజ్ గేమ్ని కంటిన్యూ చేస్తే ఎవరు ఆపలేరు. ఖచ్చితంగా వరల్డ్ కప్ గెలిచేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. చూడాలి మరి మన టీం ఇండియా 3వ సారి కప్ కొట్టి చరిత్ర తిరగరాస్తారా లేదనేది. సో ఇది గైస్ T20 వరల్డ్ కప్లో టాప్ 10 స్ట్రాంగెస్ట్ టీమ్స్ యొక్క ర్యాంకింగ్. మరి మీరు T20 వరల్డ్ కప్లో మన టీం ఇండియా తర్వాత ఏ టీం బలంగా ఉందనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే మీరు వరల్డ్ కప్లో ఏ మ్యాచ్ కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.